హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాంటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ప్రీవియస్గా మనకు 1 to 45 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో మనము షిఫ్ట్ 1వి డిస్కస్ చేసుకుందామా. ఓకేనా. సో 46 నుంచి అప్ టు 100 వరకు. ఓకేనా. సో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో అంతకంటే ముందు ఆర్పిఎఫ్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. సో అవన్నీ కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి వేరియస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లైక్ ఎస్ఎస్సి కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్సి కానీ. సో చాలా యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి, మా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో ఇంకెందుకు లేదు, వీడియో బిగిన్ చేసేది. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ సంబంధించింది మా. సో ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. సో మనకి యాప్టిట్యూడ్. ఓకేనామా. సో నేను ఓన్లీ జనరల్ అవేర్నెస్ డిస్కస్ చేస్తానమ్మా. సో యాప్టిట్యూడ్, రీజనింగ్ జస్ట్ టాపిక్స్ ఏమేమి అడుగుతున్నాడో అవి మాత్రం చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో నేను యాప్టిట్యూడ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా నేను చేస్తానమ్మా. ఓకేనా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి ఇంటర్సెక్షన్స్ అండ్ యూనియన్కి సంబంధించిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి యూనిటార్. సో యూనిటార్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించిందమ్మా. ఓకేనా. సో నాకు యూనిసెఫ్ అంటే ఏంటో కమెంట్ చేయండి. ఓకేనా. సో యూనిసెఫ్ అంటే ఏంటో నాకు కమెంట్ చేయండి. ఓకేనా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కూడా నాకు కమెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ అండ్ యూనిసెఫ్ ఫుల్ ఫామ్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ హోస్టెడ్ ద 12th